నరసరావుపేట యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని పాస్టర్కు క్రిస్మస్ బహుమతులు బహూకరించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు. ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియదు. యుగానికి ఒక దేవుడు వచ్చాడు. ప్రతి యుగంలో కూడా స్వర్గలోకం నుంచి దివ్యలోకానికి ఒక మానవుడిగా జన్మిస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. అదేవిధంగా ఈ కాలాలు దొరికిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు కలికాలంలో మనం ఉన్నాం. ఈ కలికాలంలో మానవులను రక్షించడానికి ఆ ప్రభువు మన భూమి మీదకి వచ్చాడు. పాపులందరినీ కూడా రక్షించుకోవడానికి, అందరినీ కూడా సన్మార్గంలో పెట్టడానికి ఎప్పుడు కూడా ఒక నీతి మంత్రులను రక్షిస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు, దైవ స్వరూపుడు, ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా కొలుస్తున్న వ్యక్తి, మహానుభావుడు దేవుడు యేసు ప్రభు. ఇక్కడ ఒకటి నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే, నేను రామాయణం ఎన్నిసార్లు విన్నా చదివినా చదివి తీరదు. అట్లానే మనం బైబిల్ని ప్రతిరోజు చదువుతూ ఉంటాం. ప్రతిరోజు కొన్ని వేల సంవత్సరాలు చదువుతూ ఉన్నాం మనం. ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ప్రతి వాక్యము, ప్రతి పదము, ప్రతి అక్షరము కూడా కొత్తగా ఉంటుంది. మా హిందూ ధర్మంలో గాయత్రి మంత్రం ఉంటుంది. గాయత్రి మంత్రం మొట్టమొదటిసారిగా మరి భూమి మీద పుట్టిన మంత్రం. గాయత్రి మాత నోట్లోంచి ఈ మంత్రం పుట్టింది. మంత్రం చదివితే మీరు కూడా చదవాలి ఒకసారి. గాయత్రి మంత్రం అందరం చదువుతాం. హిందువులు అందరం కూడా గాయత్రి మంత్రం చదువుతూ ఉంటాం. చదవటం వల్ల దాని యొక్క మనశుద్ధి, వాక్శుద్ధి రెండూ వస్తాయి అన్నమాట. దాంట్లో ఏమిస్తాడంటే, ఆ చదువుతుంటే అసలు ఇది భగవద్గీతలో వాక్యమా లేకపోతే బైబిల్ వాక్యం అంటున్నారు, రెండు కలిసే ఉంటాయి అన్నింటిలో. దీంట్లో అంత చక్కగా దాని అర్థాన్ని కూడా చెప్తారన్నమాట. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దీంట్లో ఏమిస్తాడంటే, ఆ ప్రాణస్వరూపుడైన ఆ పరమాత్ముడు మా అంతరాత్మను ధరించుగాక, మా యొక్క మనస్సును మంచి మార్గంలో నడుపుగాక ఇస్తాడు. బైబిల్లో ఏదైతే మన వాక్యాన్ని చదువుతామో, ఏ అర్థాలు ఇస్తారో అదే దీంట్లో ఉంటుంది. నేను ప్రతిరోజు గాయత్రి మంత్రం చదువుతాను. దేవుడు గుళ్ళో కూర్చొని ఇప్పుడు నాకు ఇదే అనుమానం వస్తుంది, ఇదేంటి బైబిల్లో వాక్యం దీంట్లో ఉందంటే. అంటే అన్ని మతాల సారాంశం కానీ, బైబిల్ కానీ, భగవద్గీత కానీ, ఖురాన్ కానీ అన్నింటిలో చెప్పేది ఒకటి: మంచి మార్గంలో నడవండి, నీతి నిజాయితీగా ఉండండి, పక్కవాడిని ప్రేమించండి, పక్కవాడికి సహాయం చేయండి అని చెప్తారు ఎప్పుడు కూడా. ఇక్కడ కులం ఉండదు, మతం ఉండదు, రాజకీయాలు ఉండవు, డబ్బులు ఉండవు. ఒకటే ఒక ప్రేమ మార్గంలో, సన్మార్గంలో నడిపించే కార్యక్రమాన్ని ప్రతి యుగంలో ప్రతి దేవుడు తీసుకుంటూ ఉంటాడు. దాన్ని మనం ఆచరించాలి.